కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసిన నేనే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఓటేసి తప్పు చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. ఆ కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేసి మళ్ళీ మేమే చావాలి అంటే ఎంట్రీని దాగి ఏమైనా వేసుకొని బాయిలో దుంకండి, కానీ నేను చేసే పని మాత్రం నేను చేస్తా అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయన సీఎంఏనా? అసలు 2014 ముందు ఎట్లుందో తెలంగాణ, మళ్ళీ 2014 తర్వాత ఎట్లుందో తెలంగాణ, ఇప్పుడు మళ్ళీ అదే సిచ్యువేషన్కి వచ్చేలాగుంది. అసలు తెలంగాణను చూస్తుంటేనే భయం వేస్తుంది. మేము చాలా మంది విద్యార్థులం అసలు ఇంటి దగ్గర చాలా మందికి అమ్మ ఓటేయండి, కాంగ్రెస్ ఓటేయండి, మార్పు వస్తుంది, 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము వాళ్ళందరినీ నమ్మించి వాళ్ళని మోసం చేసి మేము ఓటేపించి నిన్ను గెలిపించి నిన్ను ఆడ కూర్చోబెడితే ఈరోజు మమ్మల్ని జావమని అంటావా? నువ్వు నీకెంత ధైర్యం ఉంటే మమ్మల్ని జావమని నువ్వు అంటావు? అసలు ఎవరో నువ్వు మమ్మల్ని జావమన్నా నీకే అంటే మేము ఓటేసి గెలిపించింది నిన్ను జావమని, నువ్వు మమ్మల్ని జావమన్నా నీకా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, నీతో పాటు ఒక తెలంగాణ ఆడబిడ్డగా నేను ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఏడికి వస్తా అంటే ఆడికి మేమందరం వస్తాం, మేము మాట్లాడతాం. ఏ నాయకుల్ని పిలవం, ఎవరిని పిలవం, ప్రెస్ ఉంటుంది, మేము ఉంటాం, అంతే. చూసుకుందాం, మాట్లాడదాం. మీరు అంటున్నారు కదా 2 లక్షల ఉద్యోగాలల్లో మేము ఆల్రెడీ 70,000 ఉద్యోగాలు వేసినాం. ఒకసారి అంటారు 60,000 ఉద్యోగాలు వేసినాం అంటారు, ఇంకోసారి అంటారు 70,000 ఉద్యోగాలు అంటారు. అంటే వేలం పాట ఆడుతున్నారా మీరు ఏమన్నా మాతోటి? మీరు ఫస్ట్ ఎందుకు చెప్పారు 2 లక్షల ఉద్యోగాలని? మరి ఫస్టే మీరు మేనిఫెస్టోలో తక్కువ అని చెప్పొచ్చు కదా. 1,00,000 ఉద్యోగాలు అంటారు, 2 లక్షల ఉద్యోగాలు అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? నిజంగా చెప్తున్నా, ఈ రోజు నేను ఒక తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా, ఒక పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు మా తెలంగాణని ఆయన చేతిలో పెట్టి మేము నిజంగా తప్పు చేసాం అనిపిస్తుంది. అది మాకు 19,000 నోటిఫికేషన్ కావాలి ఖచ్చితంగా. ఏజ్ విషయంలో కూడా 2022 నుంచి 2022లో అంతకుముందుకు 2020లో కరోనా రావడం వల్ల 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏజ్ కూడా పెంచింది. కానీ ఈయన వచ్చిన తర్వాత మాత్రం ఏజ్ తగ్గిస్తున్నాడు. అసలు ఏమనుకుంటుండో ఏమో అర్థమైతలేదు. 80 years నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 80 years నుంచి ఇదే జీవితం అని పనంగా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు 5,000 నోటిఫికేషన్ వేస్తే మేము అస్సలు ఊరుకోము, మేము దేనికైనా తెగిస్తాము. నేను చెప్తున్నా, ఈ రోజు అసలు తెలంగాణలో ఆడపిల్లలు అసలు రోడ్డెక్కే సిచ్యువేషన్ కాదు, కానీ మేము వచ్చినాం, రోడ్డెక్కినాం అంటే నీది ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చుకోవడానికే మేము వచ్చినాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్క విషయం ఒకటి, 19,000 పైన పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని అధికారులు చెప్తున్నారు కదా. అంటే 5,000 వేసి ఇంకా 14,000 జేబులో పెట్టుకుంటారా మీరు? ఇంకా ఎంత? ఆల్రెడీ నీ దగ్గర విద్యాశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి ఉన్నాయి. అధికార ఎమ్మెల్యేల దగ్గర పోతే ఏమంటారు అంటే ఆల్రెడీ మీకు త్వరలో 3 సంవత్సరాలు ఇది జరుపుకుంటూ వస్తున్నట్టున్నాడు కదా. మీకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తానే, ఆ 19,000 పోస్టులు ఖాళీ జరుపుకుంటూ వచ్చింది కదా. మాకు కూడా ఉద్యోగాలు ఇస్తాను, ఇంతవరకు ఇవ్వలేదని వాళ్ళు చెప్తున్నారు. మేము అందుకే ప్రతిపక్ష నాయకులను కలవడానికి వచ్చినాము. కానిస్టేబుల్ ఏజ్కి 36 సంవత్సరాలు పెంచాలి, ఎస్ఐకి 38 సంవత్సరాలు పెంచాలి. ఎందుకంటే మీరు వచ్చిన నెల రోజులనే మీరు ఆ పోలీసు ఉద్యోగాలు వేసినట్టయితే మేము ఏజ్ పెంచామని అడగకపోతుండే. మీరు జరుపుకుంటూ వచ్చిరు కనుక ఇంకోసారి 34 సంవత్సరాలు చేసిరు. ఆ 34 సంవత్సరాలు చూసే కదా నేను ఒక ప్రైవేట్లో జాబ్ మానేసుకొని వచ్చి కానిస్టేబుల్కి ప్రిపేర్ అయినా. నువ్వు తీర దగ్గరకు వచ్చేసరికి 32 పెట్టినావు. ఖచ్చితంగా మాకు కానిస్టేబుల్ 36, ఎస్ఐకి 38 పెట్టి ఏజ్ పెంచి మాకు న్యాయం చేయాలి. ఇది 19,000 పైన ఖాళీ ఉన్నాయని చెప్తారు. అవి మాత్రం విడుదల చేయకపోతే నేను అడ్డుకునే ప్రసక్తి ఉంటుంది. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో తిరగనియం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ. అందరు దయచేసి భోజనం చేసేళ్ళండి. ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం వినతి పత్రం వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇస్తారంట. అది కొద్దిగా హైలైట్ ఏంటంటే వీళ్ళందరూ ఉద్యోగాలని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గర పోయినారంట. మా ఉద్యోగాల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే నాకు కూడా మంత్రి పదవి ఇస్తానని నాకు ఇస్తలేండి, మీకు నేనేం చెప్పుకోవాలి, నా ఉద్యోగం దిక్కులే చెప్పింది. అది హైలైట్. 046 అయితే సర్వే నెంబర్ అంటే మీరు థ్యాంక్ యూ మాట్లాడితే మీరు భోజనం చేస్తున్నారు.